జమిలీ ఎన్నికల బిల్లును బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జమిలీ బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్దమైంది. నేడు లోక్సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జేపీసీ బిల్లు ప్రతిపాదన చేయనున్నారు. 21 మంది లోక్సభ సభ్యులను జేపీసీకి ప్రతిపాదించనున్న కేంద్రం రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులకు అవకాశం కల్పించింది. నేడు పార్లమెంట్ సమావేశాలకు చివరి రోజు కావడంతో జేపీసీ బిల్లు ప్రతిపాదన ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా నిన్న పార్లమెంటు వద్ద పెద్ద గొడవే జరిగింది. అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకోవడంతో పాటు ఎంపీల మధ్య తోపులాట కూడా జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్లను తీవ్రంగా గాయపరిచారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. రాహుల్ గాంధీపై తమ పార్టీ ఎంపీ హిమాన్షు జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ తెలిపారు. మరోవైపు పార్లమెంటు భవనం వద్ద తోపులాటపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసుపై చర్చ నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇదంతా చేస్తోంది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు బీజేపీ ఎంపీలు ప్రవేశ ద్వారం ముందు తనను అడ్డుకోవడానికి ప్రయత్నించారని రాహుల్ గాంధీ తెలియజేశారు.